హలో అమిగోస్, ఐ హోప్ అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఒక చిన్న బైక్ రైడ్ అయితే ప్లాన్ చేశాను. అది వచ్చేసి అనంతపూర్ టు పెనుగొండకి అయితే ప్లాన్ చేశాను. ఎస్పెషల్లీ పెనుగొండకి ఎందుకు ప్లాన్ చేశానంటే, నేను ఇయర్లీ వన్స్ అయినా అక్కడ ఒక ఫేమస్ దర్గా అయితే ఉంది పెనుగొండలో, అక్కడికైతే వెళ్ళొస్తానమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ రైడ్ అయితే ప్లాన్ చేశాను. అలాగే మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ రైడ్ అయితే ప్లాన్ చేశాను. మనం వచ్చేసి పెనుగొండకి వెళ్ళాలంటే మాత్రం అనంతపూర్ నుంచి 2 రూట్స్ ద్వారా అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ది వచ్చేసి అనంతపూర్ టు ధర్మవరం, అక్కడ నుంచి పుట్టపర్తి, అక్కడ నుంచి పెనుగొండ, అలా ఈ టౌన్స్ మీద అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ వద్దు మనకి అలా లోపల నుంచి టౌన్స్లో నుంచి వెళ్ళకూడదు అనుకుంటే డైరెక్ట్ మన NH44 హైవే అయితే ఉంది అనంతపూర్ టు పెనుగొండకి, దాని మీద అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇలా హైవే మీద వెళ్తే మాత్రం 1.5 అవర్లో ఈజీలీ అయితే మనమైతే పెనుగొండకి వెళ్ళిపోవచ్చు. లేదు మనం అక్కడ టౌన్స్లో నుంచి వెళ్ళాలంటే మాత్రం 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుందన్నమాట. నేను వచ్చేసి ఆ హైవే మీదే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనంతపూర్లో మళ్ళీ వర్క్ ఉండడం వల్ల నేనైతే రిటర్న్ రావాలి కాబట్టి తొందరగా నేనైతే హైవే మీద వెళ్ళిపోతున్నాను. అండ్ మనకు అనంతపూర్ నుంచి అయితే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. పెనుగొండకి వెళ్ళాలంటే అరౌండ్ 110-120 అయితే టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనమైతే బస్సెస్కి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేనైతే బైక్ రైడ్ అనేది ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు అయితే చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మనమైతే లేట్ చేయకోకుండా మన బైక్ రైడ్ అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ గైస్. నేనైతే ప్రస్తుతం అనంతపూర్ టౌన్లో నుంచి అయితే బయటకు వచ్చేసాను అనమాట. అనంతపూర్ టౌన్లో నుంచి బయటకు వచ్చేసి మనకి అనంతపూర్కి దగ్గరలో అయితే రాప్తాడ్ రోడ్ నుంచి అయితే NH44కి అయితే కనెక్ట్ అవుతుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూసే పాట అయితే ఈ స్ట్రైట్ రోడ్ వచ్చేసి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, లాస్ట్కి ఆ లాస్ట్ నుంచి మనము లెఫ్ట్ తీసేసుకున్నట్లయితే NH44 మీదకి అయితే వెళ్ళిపోతాము. అండ్ యాక్చువల్గా వచ్చేసి నేను మార్నింగ్ అయితే 5:36 అలా బయలుదేరదాం అనుకున్నాను. బట్ నేను రాత్రి మా ఫ్రెండ్ని కొంచెం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ఉండింటే నేను అందుకోసం అని చెప్పేసి అక్కడికి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను. కాబట్టి లేట్ అయితే అయింది. అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యే లోపల 7 అయింది. 7కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ అట్లీస్ట్ మనం ఒక 60-70 కిలోమీటర్స్ మెయింటైన్ చేసినా కానీ 2 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా ఇక్కడ నుంచి వచ్చేసి మనకి పెనుగొండకి అయితే అరౌండ్ 75-80 కిలోమీటర్స్ అనేది వస్తుంది. అండ్ మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం. నేను వచ్చేసి ఈరోజు అయితే ఈ బైక్ కదా, మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చేసి పల్సర్ 150 అనమాట. ఈ బైక్ వచ్చేసి నాకు తెలిసిన ఒక అన్నది. ఆ అన్న అయితే నాకు 4 ఇయర్స్ నుంచి అయితే ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా అయితే ఈ బైక్ అయితే ఇస్తాడనమాట. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ బైక్ తీసుకొని అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాను. అండ్ మనమైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాం. గ్యాస్ మీరు నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మన ఇండియాలో ఉన్న 1 and only కియా మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ యూనిట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 11,000 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తారంట. ఇందులో వచ్చేసి 4,000 ఎంప్లాయీస్ వచ్చేసి పర్మనెంట్గా తీసుకున్నారంట. అండ్ 7,000 వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకున్నారు. మన ఇండియాలో ఓవరాల్గా తిరిగే కియా కార్స్ అన్నీ ఇక్కడే తయారైంటాయి. అండ్ అలాగే ఇక్కడ నుంచి అయితే చాలా కార్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఓవరాల్గా వీళ్ళు వచ్చేసి ఒక ఇయర్కి వచ్చేసి 3 lakhs అయితే 3 lakhs అబౌవ్ కార్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారంట. అండ్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉంది యూనిట్. ఆ లాస్ట్ నుంచి ఇక్కడ చాలా
దూరం వరకు అయితే ఉందన్నమాట. ఓవరాల్గా చాలా స్పేస్ అయితే వీళ్ళైతే తీసేసుకొని ఇక్కడైతే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీ రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్కి అయితే ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. ఒక విధంగా ఈ కంపెనీ రావడం అయితే మన ఆంధ్రప్రదేశ్కి అయితే మంచిగానే అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మీరు చూసినట్లయితే వచ్చేసి చాలా పెద్ద యూనిట్ అన్నమాట. ఎవరికైతే లోపలికైతే అలౌ ఉండదు. బట్ నేనైతే ఇక్కడ రోడ్ సైడ్ నుంచి వచ్చేసి ముందరకు వచ్చేసి తీసుకుంటున్నాను అనమాట. అండ్ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మన అనంతపూర్ అండ్ బెంగళూరుకి అయితే మధ్యలో అనేది పెట్టారు. ఎందుకని చెప్తే ఇక్కడ నుంచి తయారైన కార్స్ అనేవి మనం హైదరాబాద్కి కానీ లేకపోతే బెంగళూరుకి కానీ మనమైతే ఈజీగా అనేది ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ వైడ్గా వీళ్ళైతే కార్స్ అనేది పంపిస్తారు. అందుకోసం అని చెప్పేసి ఇదైతే బెస్ట్ స్పాట్ అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ అనేది ఈ కంపెనీని అనేది పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనం కొన్ని అయితే డ్రోన్ షాట్స్ అనేవి చూసేద్దాం. గైస్, మనమైతే ఇప్పుడు పెనుగొండ దర్గా ఫస్ట్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్. అండ్ ఇలా మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ముందరికి వెళ్ళేసి కొంచెం అక్కడైతే మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడైతే మనం మన బైక్ని పార్క్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్దాం. నేను వచ్చేసి ఇప్పుడు దర్గా బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ మనము దర్గా రూట్లోకి ఎంటర్ అయినప్పుడు మనకైతే లెఫ్ట్లోకి వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ మనం కొంచెం లోపలికి వచ్చేసామంటే మంచి ప్లేస్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట కార్ పార్కింగ్కి. అండ్ ఇలా అయితే 2-వీలర్ పార్కింగ్ కూడా ఇలా ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చేసి అయితే పార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే బైక్ వచ్చేసి పార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మేమైతే దర్గాలోకి వెళ్ళేసి ఇంకా అక్కడంతా చూసేసుకొని ఇంకా బయటికి వచ్చేసి దాని తర్వాత అయితే ఒక లేక్ ఉందన్నమాట. అక్కడ వ్యూ అయితే బాగుంటుంది. ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము వచ్చేసి దర్గా నుంచి అయితే బయటకు వచ్చేసానమాట. అండ్ మన బైక్ తీసేసుకొని మనమైతే ఇందాక లేక్ చెప్పా కదా, ఆ లేక్ సైడ్కి అయితే మనమైతే వెళ్ళిపోదాం. మేము వచ్చేసి ఇప్పుడైతే ఎంట్రన్స్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇందాక లేక్ చెప్పా కదా, ఆ లేక్ వచ్చేసి ఇలా మీరు స్ట్రైట్ వెళ్తే ఇలా కూడా వెళ్ళొచ్చు బై వాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే ఒక దారి వస్తుంది. ఆ దారి నుంచి అయితే మనమైతే లేక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఆ దారి నాకు కూడా అంతగా ఐడియా లేదు, చాలా రోజుల తర్వాత వచ్చా కాబట్టి ఒకసారి ట్రై చేద్దాము.
లేక్కి వెళ్ళే రూట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడిస్తుంది కదండి, ఇక్కడ నుంచి కొంచెం వెళ్తే మాత్రం మనకైతే లేక్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇక్కడే అయితే ఒక పక్కన గుడి ఉంటుంది. ఒకవేళ మీకు సరిగ్గా అర్థం కాలేదని చెప్తే అక్కడ మీకు ఫ్రంట్లో ఒక మార్కెట్ చూపించా కదా, అక్కడ నుంచి అయితే మీరు ఎవరినన్నా అడిగినా కానీ మీకైతే రూట్ అయితే చెప్పేస్తారు. అండ్ మనమైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ చెరువు పేరు వచ్చేసి భోగ సముద్రం చెరువు అంట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డు అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడైతే బోర్డు రాసి పెట్టారు. అండ్ మనమైతే ఇప్పుడైతే మనం ఇలా వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ మనం చూడొచ్చు ఇప్పుడైతే ఇలా లోపలికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మేమైతే రైనీ సీజన్లో అయితే వచ్చాను. అండ్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చేసి ఇక్కడ దాకా అయితే ఇక్కడ పైన కనబడిస్తుంది కదండి, ఇక్కడ చిన్న గుడి, ఇక్కడ పైన ఇక్కడ దాకా అయితే వాటర్ అనేవి వచ్చేసాయి అన్నమాట. అండ్ అందుకోసం అని చెప్పేసి మేము అక్కడి నుంచి పైకి అలా వెళ్ళేసి ఇలా అయితే వెళ్ళిపోయాం మేము లోపలికి. అండ్ మీకు అక్కడ కనబడిస్తుంది కదండి, అక్కడ పైన వరకు అయితే వాటర్ అనేవి వచ్చాయి మేము పోయినప్పుడు. నేనైతే ఆల్మోస్ట్ 1 year తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇదైతే జస్ట్ కొండ దగ్గరకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ అయితే బాగానే ఉంటుంది కూర్చోడానికైనా. అండ్ ఎప్పుడన్నా వస్తే విజిట్ చేయండి. బట్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్లేస్లో నుంచి అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడైతే బాగుంది ప్లేస్ కూర్చోవడానికి కానీ అండ్ టైం స్పెండ్ చేయడానికి కానీ, ఎవరన్నా సండే కానీ సాటర్డే కానీ అలా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని పిలుచుకొచ్చి ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అయితే అయింది. అండ్ మేమైతే ఇప్పుడు లంచ్ చేసేసుకొని మళ్ళీ అనంతపూర్కి అయితే బయలుదేరాలనుకున్నాము. మేము వచ్చిన ప్రతిసారి వచ్చేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది, కుంభకర్ణ రెస్టారెంట్ అని చెప్పేసి. అక్కడైతే పర్లేదు, ప్రైజెస్ కూడా డీసెంట్గానే ఉంటాయి అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి మేమైతే అక్కడికే వెళ్ళేసి లంచ్ చేసేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము మళ్ళీ. అండ్ మనమైతే ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ రూట్ వచ్చేసి మనము పెనుగొండలోకి ఎంటర్ అయ్యే రూట్ అనమాట. అండ్ మేమైతే ఇప్పుడైతే బయటికి వచ్చేసాము టౌన్లో నుంచి. అండ్ మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఇదే రూట్ కాబట్టి ఇది వచ్చేసి ఈ సైడ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు కుంభకర్ణ థీమ్ పార్క్ అండ్ రెస్టారెంట్ అని చెప్పేసి. మనమైతే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేనైతే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్యాక్ సైడ్, ఇదే రెస్టారెంట్ అనమాట. అండ్ అంబియన్స్ వచ్చేసి యావరేజ్గానే ఉంటుంది, బట్ ఫుడ్ అయితే పర్లేదు, బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే అయితే ఫుడ్ అనేది ట్రై చేస్తాము. అండ్ మీకైతే పక్కన ఒక చిన్న పార్క్ ఉంటుంది, ఆ పార్క్ అయితే నేను మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు. దాని తర్వాత అయితే మనం వెళ్ళేసి ఫుడ్ అనేది తినేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. చూడండి ఇదే పార్క్, మీరు చూడొచ్చు అదే రెస్టారెంట్. అండ్ దీని పక్కనే ఇలా పార్క్ అయితే ఉంటుంది. కుంభకర్ణుడు అయితే నిద్రపోతుంటాడు అనమాట. ఇది వచ్చేసి ఒక చిన్న పార్క్ అంతే, చిన్నపిల్లలకి చిన్న స్లైడ్స్ అండ్ ఉయ్యాలలు అలా అయితే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట ప్లేస్. నేనైతే ఒకసారి అయితే లోపలికి వెళ్ళొచ్చాను, బట్ అంతగా ఏమైతే లేదు లోపల. అండ్ ఈ పార్క్లో వచ్చేసి మెయిన్లీ మనకి హార్స్ రైడింగ్ అండ్ క్యామెల్ రైడ్స్ అనేవి కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడైతే
ఇక్కడ కనిపిస్తుంటాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇలా. వీళ్ళు వచ్చేసి ప్రైస్ అయితే చాలా చెప్తారు, దాని బదులు చేయకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది ఒక్కోసారి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ కోతులు చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. మీరు ఏమన్నా మీ మొబైల్స్ కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే మేము రెస్టారెంట్లోకి వెళ్ళేసి ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేద్దాం అనుకున్నాము. అండ్ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంబియన్స్ వచ్చేసి డీసెంట్గానే ఉంటుంది, పర్లేదు. మనం అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే తినొచ్చు అనమాట. మేము వచ్చేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇప్పుడే. అండ్ టేస్ట్ కూడా బాగుండింది యాజ్ ఇట్ ఈజ్ ఎప్పట్లాగే. అండ్ బిల్ వచ్చేసి మేము వచ్చేసి ఏం తిన్నామంటే ఒక చికెన్ బిర్యానీ, 3 రోటీస్ అండ్ ఒకటి చికెన్ రాయలసీమ అనమాట. అండ్ బిల్ వచ్చేసి 500 అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే అనంతపూర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం చూసుకున్నట్లయితే 2 అయితే అయింది. మేము ఇంకా చిన్నగా వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ కూడా చూసుకోవాలి కాబట్టి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. అండ్ మనమైతే మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అండ్ దిస్ ఈజ్ యువర్ హనూర్ అండ్ సైనింగ్ ఆఫ్.